అధ్యక్ష 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 మీరు కూడా మా రిస్క్ రావాలి అధ్యక్ష. ఎవరి మీద పెడితే వారి మీద ఆరోపణ చేయడం, బురద చల్లడం అలవాటు అయిపోయింది. నేను మాట్లాడకూడదు, నాకు వచ్చేస్తుంది కానీ మాట్లాడకూడదు, గౌరవంగా మాట్లాడుతున్నాను. ఇంత డైరెక్ట్గా గతంలో హైదరాబాద్ శాసనసభలో కూడా సహచర మంత్రివర్యులు పుల్లారావు మీద ఒక ఆరోపణ చేస్తే ఆ రోజు కూడా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష. ఛాలెంజ్కి నిలబడినటువంటి వ్యక్తిని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు కూడా మీరు మాట్లాడించాలంటే మా రిస్క్ రావాలి. ఒక గౌరవ మంత్రి మీద అన్యాయంగా ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆ మంత్రి సభలోనే ఛాలెంజ్ చేశారు. మా ఆవిడ పేరుతో ఉన్నటువంటి భూమికి అగ్రిగోల్డ్కి ఎతికి ఎక్కడైనా సరే చిన్న లింక్ ఉంటే నాకు చూపించండి, నేను వెంటనే నా పదవికి రాజీనామా చేస్తాను, లేకపోతే నువ్వు రాజీనామా చెయ్యని చెప్పి ఇంత బహిరంగంగా ఈ సభలో ఛాలెంజ్ చేస్తే దాన్ని స్వీకరించకుండా మళ్ళీ ఈరోజు మాట్లాడుతుంటే ఏమనాలి చెప్పండి. ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. అలవాటైంది ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మైకు దొరికితే ఏది పడితే అది మాట్లాడటం, ఎవరి మీద పడితే దాని మీద ఆరోపణ చేయడం అలవాటు అయిపోయింది అధ్యక్ష. ఇదే ఉదాహరణ. దీన్ని మీరు ముందు కన్సిడర్లోకి తీసుకోండి. ఆయన మాట్లాడాలంటే ఏదైతే పుల్లారావు గారు ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ ని స్వీకరించకపోతే ఆయన అసలు ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. స్వీకరించకపోతే నువ్వు పూర్తిగా ఈ రోజు ఈ సభలో ఉండడానికి కూడా అర్హత లేదు. అర్హత లేదు అధ్యక్ష, అర్హత లేదు. ఏదో సీక్రెట్గా కాదు, ఇదేదో ఇద్దరి మధ్యన కాదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్వారా 5 కోట్ల మంది సమక్షంలో ఒక సభ్యుల మీద తప్పుడు ఆరోపణలు ఏదో తెలియకుండా ఒకసారి చేస్తే ఏదో తెలియకుండా జరిగింది అనుకోవచ్చు అధ్యక్ష. గత శాసనసభలో చేశావు, ఆ రోజు ఛాలెంజ్ చేశాం, మళ్ళీ సిగ్గు లేకుండా ఈ రోజు శాసనసభలో కూడా నువ్వు ఛాలెంజ్ చేస్తే దానికి నిలబడకపోతే నిన్ను ఏమనాలి? నువ్వు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఎవరి మీదైనా సరే బురద చల్లడం నీకు అలవాటైంది. ప్రతి ఒక్కరి పేరు తీసుకోవడం, అసత్యాలు ప్రచారం చేయడం అలవాటైంది. విఘ్నులైనటువంటి ప్రజలు, ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ఛాలెంజ్ కి స్వీకరించకపోతే ఆయన పూర్తిగా బహిష్కరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు కోరుతున్నాను అధ్యక్ష.